హైలో వెల్కమ్ బ్యాక్. టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నది అందరికీ వస్తుందా రాదా, అలాగే వస్తే ఎంత వస్తుంది, అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నది రావాలంటే కంపల్సరీగా 10K అన్నది ఉండాలా. సో దీనికి సంబంధించి కూడా వీడియోలో అయితే క్లారిఫై అనేది ఇస్తానమాట. సో ఒక లైక్ అనేది చేయండి. ఎంసెట్ వీడియోస్ని కొద్దిగా మీరైతే సపోర్ట్ చేసినట్లయితే మీకైతే ఈ ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తానమాట. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేనైతే మీకు క్లారిటీ అనేది ఇస్తానమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది అందరికీ వస్తుందా అంటే కంపల్సరీగా 10K ర్యాంక్ అనేది ఉండాలా అనేసి ఒకసారి సో ఫీజ్ రింబర్స్మెంట్ అనేసి నేను గూగుల్లో సెర్చ్ చేసింటే ఇలా రావడం అయితే జరిగింది. సో ఇదైతే యాక్చువల్లీ 2023ది, బట్ ఈసారి కూడా ఇదే వర్తిస్తుంది అనేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది సెర్చ్ చేసి మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు 10K ర్యాంక్ అన్నది 10K కన్నా ఇంకా తక్కువ ర్యాంక్ అన్నది వస్తేనే ఫీజ్ రింబర్స్మెంట్ అనేది వస్తుందా అనేసి అడుగుతున్నాడు అనమాట. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే నార్మల్గా అయితే ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది అందరికీ వస్తుందా అంటే ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది అందరికీ వస్తుంది. బట్ ఇక్కడ ఎందుకు ఇలా ఇచ్చాడో నాకైతే తెలీదు. యాక్చువల్లీ గూగుల్లో ఏంటంటే సో కొంతమంది అంటే గూగుల్ ఎగ్జాక్ట్గా అది రీసెర్చ్ చేసి పెట్టినది కాదు కొన్ని అయితే. సో మ్యాక్సిమం ఎవరో ఒకరు అక్కడైతే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది, అట్లా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి కొన్ని వెబ్సైట్స్ నుంచి ఇలాగైతే ఎర్రర్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో దాని నుంచి గూగుల్ని అయితే మరీ అంత నమ్మడానికి అయితే ఛాన్స్ అయితే లేదనమాట. మరీ అంత నమ్మితే సో మనం అంటే మరీ బాగుండదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే 10K ర్యాంక్ లేకపోయినా అయితే మీకైతే ఫీజ్ రింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదండి. ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో అంటే మీకు సో మీ యొక్క ఫాదర్ ఇన్కమ్ అన్నది, మీ యొక్క డాడీ ఇన్కమ్ కానీ మీ యొక్క మమ్మీ ఇన్కమ్ కానీ లేదంటే మీ ఎవరో ఒకరు కానీ 2.5 lakhs కన్నా తక్కువ అన్నది మీ యొక్క ఇన్కమ్ అన్నది ఉండాలన్నమాట. యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇయర్ కి 2.5 lakhs కన్నా తక్కువ అన్నది అమౌంట్ అనేది ఇన్కమ్ అన్నది ఉంటేనే మీకు ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది వస్తుంది అనమాట. అండ్ మీ యొక్క ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నది ఉండకూడదు, ఓకేనా. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే సో నార్మల్గా చెత్త, మున్సిపాలిటీ, సో ఇలాంటి చిన్న చిన్నవి కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో అలాంటి ఆఫీస్లో అయితే అలాంటివి అయితే అంటే టీచర్ లేదంటే పోలీస్, సో ఇలాంటి గవర్నమెంట్ జీతాలు కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా కానిలేండి. సో ఇలాంటి ఉద్యోగం అనేది చేయకూడదు అనమాట. మీ ఫ్యామిలీలో ఎవరు చేయకూడదు. లైక్ మీ బ్రదర్ కానీ మీ యొక్క మమ్మీ కానీ లేదంటే ఎవరైనా కానిలేండి. సో మీ యొక్క రేషన్ కార్డులో ఉంటారు కదా, వాళ్ళైతే గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేయకూడదు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీకు రేషన్ కార్డ్ కంపల్సరీగా 100% మీకైతే ఉండాలన్నమాట. సో మీకైతే రేషన్ కార్డు అనేది ఉంటేనే మీకైతే ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది వస్తుంది. సో ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది ఎవరికి వస్తుంది అన్నది చెప్పాను కదా, అందరికీ వస్తుందా అంటే సో మీ యొక్క క్యాష్ని బట్టి మీ యొక్క కేటగిరీని బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీజ్ రింబర్స్మెంట్ అన్నది ఎంత వస్తుంది, సో దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీకైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కాలేజ్ ఫీజ్ అన్నది ఒక 60K లేదంటే 70K లేదంటే ఒక 1 lakh ఉందనుకోండి. ఫీజ్ రింబర్స్మెంట్ ద్వారా మీకైతే ఒక 1 lakh అనేది కడతారు. బట్ అది ఎక్కడి దాకా కడతారంటే ఓన్లీ మీకు ఫీజ్ అంటే మీ యొక్క ట్యూషన్ ఫీ మాత్రమే కట్టడం అయితే జరుగుతుంది అనమాట. అంటే గవర్నమెంట్ అయితే మీ యొక్క ట్యూషన్ ఫీ మాత్రమే కడుతుంది. సో టోటల్ అయితే కట్టదు అనమాట. మీరు ఇంకా ఎలిజిబుల్ అనుకోండి మీకైతే మీ యొక్క హాస్టల్ ఫీ కూడా కడతారు. లేదంటే మీకు హాస్టల్కి సంబంధించి లైక్ బీసీ హాస్టల్ లేదంటే ఎస్సీ హాస్టల్, సో ఇలాంటి హాస్టల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క హాస్టల్స్లో ఒకసారి విజిట్ చేయండి. సో ఆ యొక్క హాస్టల్ అనేది మీకు నచ్చితే దానిలో అయితే స్టే చేయొచ్చు అనమాట. దానిలో అయితే చాలా అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది. సో కొంతమందికి అయితే ఫ్రీగా కూడా తీసుకుంటారు. అది మీ యొక్క కేటగిరీని బట్టి, సో మీ యొక్క కేటగిరీ బేస్ మీద అయితే తీసుకుంటారు. బట్ నార్మల్గా అయితే మీకు అంటే హాస్టల్కి కూడా ఫీజ్ రింబర్స్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి కూడా నేను క్లియర్గా మీకు వీడియో కావాలంటే క్లియర్గా వీడియో అనేది చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి సంబంధించి వీడియో అనేది కావాలా వద్దా అన్నది. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే మీకైతే ఫీజ్ రింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో మీరైతే ఎలిజిబుల్ లిస్ట్లో అయితే ఉండాలన్నమాట. రేషన్ కార్డు ఉండాలి, మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 2.5 lakhs కన్నా తక్కువ ఉండాలి, మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నది ఉండకూడదు. సో ఇది 3 points అన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకైతే ఫీజ్ రింబర్స్మెంట్ అనేది టోటల్ వస్తుంది. అది ఈ ట్యూషన్కి సంబంధించి ట్యూషన్ ఫీ టోటల్ అంతా క్లారిఫై అనేది చేస్తారు, అదంతా క్లియర్ చేస్తారు. హాస్టల్ ఫీ అన్నది సో మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే మీకు హాస్టల్ ఫీ కూడా రియంబర్స్మెంట్ అనేది అవుతుంది. సో ఇదన్నమాట. మీకు బుక్స్ లేదంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరే పెట్టుకోవాలి. సో అది మరీ అంత ఉండదు కానీ సో ఇది ఏదైతే లాక్స్ లో ఉంటుందో అది మాత్రం గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది అనమాట. ఈ వీడియో అయితే అంతే. సో ఈ కొద్దిగా ఎంసెట్ వీడియోస్ అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు దానికి సంబంధించి క్లారిఫైగా వీడియో చేయడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.